హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏం చేస్తున్నానో మీకు అర్థమైంటుంది తమ్నైల్ చూసి. సో ఇవాళ రసం ఎలా పెట్టాలనేది చూపిస్తున్నా. సో ఒక నిమ్మకాయ అంత సైజుతో చింతపండు అనేది నేను తీసుకున్నా. సో తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నార్మల్ వాటర్తో నీట్గా వాష్ చేసి వేస్ట్ వాటర్ అనేది పోర్ చేసి ఇంకా ఫ్రెష్ వాటర్ అనేది ఒక గ్లాస్ వేసుకున్నా. ఒక గ్లాస్ పోసుకొని అలా 10 or 15 minutes నానబెట్టా. సరే ఇంకా నానబెట్టా లోపల టమాటో అవి ఇవి కట్ చేసుకుందామని ఇంకా రైస్ పెడతామని వైటింగ్ కాల్ గ్లాస్ రైస్ తీసుకొని ఇంకా అది బాగా వాష్ చేసేసి 3 times అలా వాష్ చేసేసాను. నీట్గా వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకొని నేనైతే 3 glasses పోసాను. నార్మల్గా వైటింగ్ కాల్ గ్లాసెస్ అంటే 2.5 glass పోస్తే సరిపోతుంది, కానీ నేనైతే 3 glasses పోసా. కొంచెం మెత్తగా ఉన్ని తినడానికి బాగుంటుందనేసి. సో గట్టిగా తినకండి, రైస్ అయితే కొంచెం మెత్తగా తింటే బాగుంటుంది హెల్తీగా. సో నేనైతే 3 glasses వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేసా. అంటే అంటీ లేదు, జస్ట్ నాని అనేసి పక్కకు పెట్టేసా. ఇంకా టమాటో తెల్లగడ్డ అనేది తీసుకున్నా. టమాటో అయితే కట్ చేసి పెట్టేసా. తెల్లగడ్డ ఫుల్ దంచి స్మాష్ చేసి పెట్టేశాను. సో తెల్లగడ్డ కూడా తీసి పక్కలు పెట్టేసా. టమాటో తెల్లగడ్డ రెడీగా పెట్టుకున్నా. ఇంకా కరివేపాకు తీసుకొని అది కూడా పక్కలు పెట్టుకున్నా. ఇంకా ఇలాగో ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఇంకా స్టార్ట్ చేద్దాము ప్రిపరేషన్ అనేసి ఇంకా పెనం పెట్టా. ఇంకా అంటించేసి ఒక పెనం ఉడికెక్కాక 3 tablespoons ఆఫ్ ఆయిల్ పోసేసాను. ఇంకా నూనె కాగే లోపల ఇంకా ఆవాలు అవన్నీ తీసి పెట్టుకున్నా. ఇంకా ఒక హాఫ్ కన్నా తక్కువ ఆవాలు అనేది వేసాను. ఆవాలు చిట్లాక 3 ఎండుమిరపకాయలు తీసుకొని చిన్నగా తుంచుకొని ఆవాలు చిట్లాక వేసేవాళ్ళని. అది కూడా బాగా వేగినాక ఇంకా టమాటో కరివేపాకు అనేది వేసేసా. అది కాసేపు తర్వాత బాగా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత తెల్లగడ్డ అనేది దంచుతారు కదా, అది కూడా వేసేసి అంతా కలిసి కొంచెం బాగా మగ్గినాక ఆ తర్వాత ఒక చిటికెడు అంతా పసుపు వేయాలి. సో యాంటీబయాటిక్ మంచిది అనేసి పసుపు వేస్తారు ఎక్కువ. సో పసుపు వేసి ఇంకా ఎల్జీ ఇంగువ అనేది కొంచెం టేస్ట్కి వేస్తారు, ఎల్జీ ఇంగువ. సో నేను ఒక చిటికెడు అంతా వేసిన. 1.5 spoon అనేది రసం పౌడర్ వేసుకుని, అంటే హోమ్ మేడ్ రసం పౌడర్. కొందరు అప్పటికప్పుడే రెడీమేడ్ చేసుకుంటారు జీలకర్ర మిరియాలు. సో అలా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇంకా మమ్మీ వచ్చింది చింతపండు రసం అనేది పిండి ఇచ్చేసింది. ఇంకా నేను దిట్టమైన సాల్ట్ వేసుకొని ఇంకా నాకు టేస్ట్ చూసుకొని ఇంకా వాటర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను చూసి వేసేసా. ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసేసి ఇంకా రైస్ పెడదామని ఇంకా రైస్ అయినా ఇప్పుడు అంటించేసాను. ఇంకా ఎలాగో రసం ఉడికే లోపల రైస్ కూడా అయిపోతుందని ఇంకా సరే అంటించేసాను. ఇంకా ఆ రసం అయితే ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అలా బుడ్డలు వచ్చే వరకు ఉడకాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా తిందామని ఇంకా కూర్చున్న రసం వేసుకొని టేస్ట్ అయితే భలే ఉంది, సూపర్గా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి రసం అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.